వీక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి మే నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. మీరు చాలా కేర్‌ఫుల్‌గా వినండి. గత మాసాలు వేరు, ఈ మాసం వేరు. ఈ మాసంలో కుంభరాశి వారికి ఒక తెలియనటువంటి శక్తి వస్తుంది. కుజుడు రెండవ స్థానాన్ని వదిలిపెట్టి మూడవ స్థానంలోకి సంచారాన్ని ప్రారంభిస్తున్నారు. మూడవ స్థానంలోనే రవి ఉన్నారు. చతుర్థ స్థానమందు శుక్రబుధులు ఉన్నారు. పంచమ స్థానమందు గురుడు ఉన్నారు. చంద్రుడి యొక్క బలంతో కలుపుకొని ఇక్కడ ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి? కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, గురువు, చంద్రుడు. అంటే గత 2, 3 నెలలుగా, ఇంకా చెప్పాలి అంటే డిసెంబర్ నెల దగ్గర నుండి ఎప్పుడూ లేనటువంటి విధంగా 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మే నెలలో ప్రధానంగా కుంభరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి 5, 6 నెలలుగా స్ట్రక్ అయిపోయినటువంటి పనులన్నీ ముందుకు వెళ్ళడానికి ఈ నెల చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఇది చాలా గొప్పగా ఉపయోగించుకోవాలి. మాసం ప్రారంభం నుండి 15వ తారీఖు వరకు తృతీయమందు రవి యోగిస్తారు. మీరు అగ్రెసివ్‌గా వెళ్ళొచ్చు. అంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. చాలా స్పీడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏ నిర్ణయం అయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉండదు. 15వ తారీఖు నుండి రవి యొక్క బలం తగ్గిన కుజుడు అందుకుంటారు. ఎంతకాలం తర్వాత, ఎన్ని నెలల తర్వాతనో కుజుడు యోగించేటువంటి స్థితిలోకి వెళుతూ ఉన్నారు. ఉపచయ స్థానంలో త్రిషాఢయాల్లో కుజుడు యోగించడం అనేటువంటిది అదేం మామూలు విషయం కాదు. ఇష్టసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నారు. అంటే మీకు ఇష్టమైనటువంటివన్నీ జరుగుతాయి. గత 6 నెలలుగా ఏదైతే అడ్జస్టబుల్ లైఫ్ మీరు లీడ్ చేస్తూ ఉన్నారో, అంటే ప్రతిదానికి ఏదో ఒక సర్ది చెప్పుకుని, లేదా మీలో మీరు కొంత సహనంతోటి, ఓర్పుతోటి కొద్ది సర్దుబాటు చేసుకొని, మీరు ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అటువంటివేమీ ఉండవు. మీకు నచ్చినటువంటి దాన్ని మీరు చేయగలుగుతారు. మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు. చేతిలో డబ్బులుంటాయి. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. బంధుమిత్రులతోటి సత్సంబంధాలు మళ్ళా తిరిగి పెరుగుతాయి. ఎవరైతే మీకు దూరంగా వెళ్ళిపోయినటువంటి, మీరు ఇష్టపడ్డటువంటి వ్యక్తులుంటారో, వారు మరలా మీ దగ్గరికి చేరుతారు. ఇలా ఈ మాసంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. మీరు గమనించండి. మనకి డిసెంబర్‌లో ఉన్నటువంటి కుంభరాశి వారి పొజిషను, మే నెలలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళ పొజిషను, ఈ ఆలోచన ధోరణి, వ్యక్తిత్వం 2 కూడా క్వైట్ ఆపోజిట్‌గా ఉంటాయి. డిసెంబర్ నెలకి ఏమీ లేదు పరిస్థితి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవంతా కూడా చాలా గడ్డు కాలం. ఏప్రిల్ కొద్దిగా మెరుగ్గా ఉంటుందని చెప్పుకున్నాం. ఏప్రిల్ నెలలో అలాంటి వాతావరణమే వీరు అనుభవించారు. మరి ఇప్పుడు మే నెలలో కూడా అదే రకమైనటువంటి ఉన్నత స్థితి వీరికి కలుగుతుంది. కాబట్టి ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ లాభాన్ని కలగజేస్తుంది. ఉద్యోగాభివృద్ధిని, ఆర్థికాభివృద్ధిని, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి యోగాదులు, వ్యాపార లాభము, విదేశీ మూలకంగా ధనాన్ని ఆర్జించేటువంటి పరిస్థితులు, దేశాంతర వాసం చేసేటువంటి పరిస్థితులు ఇత్యాది విషయాలన్నీ కూడా కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకించి ఇంకో విషయం ఏంటి అంటే కుటుంబ సభ్యుల తాలూకు అనుకూలత. ఆ కుటుంబ సభ్యులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటారు. మీతో చాలా సఖ్యతతోటి మెలుగుతారు. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు లభిస్తాయి. అలాగే మీ పంథా మారుతుంది. మీ ఆలోచన ధోరణి మారుతుంది. ప్రత్యేకించి పలానా డ్రెస్సింగ్ సెన్స్ దగ్గర నుండి మాటలు మాట్లాడేటువంటి విధానం వరకు ప్రతి దాన్ని మీరు మార్చుకుంటూ వెళుతూ ఉంటారు. ఆ మార్పు చాలా సహజ సిద్ధంగానే ఉంటుంది. అది మీకు మంచి ఫలితాలని తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు కుంభరాశి వారికి ఈ మే నెల చాలా అద్భుతమైనటువంటి మాసము. ఈ మాసాన్ని గనక కుంభరాశి వారు ఉపయోగించుకోగలిగితే చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. కాబట్టి ఇంతకు మించి మనం చెప్పట్లేదు. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలని కుంభరాశి వారు పొందాలి అంటే ఖచ్చితంగా ఈ రాశివారు అటు జన్మరాశి స్థిత రాహు దోషాన్ని తొలగించుకోవాలి. ఏలినాటి శని దోషాన్ని తొలగించుకోవాలి. ఆ రెండిటిని పోగొట్టుకోవడానికి ఒకే ఒక్క మందు ఏంటి అంటే శనివారం నాడు ప్రత్యేకించి మినపప్పు దానం చేయడము, లేదా మినుములతోటి చేసినటువంటి పదార్థాన్ని ఎవరైతే దానం చేస్తారో అది కూడా శనిహోరా సమయంలో, అంటే సూర్యోదయం నుండి 1 గంట కాలం, లేదంటే కుదరట్లేదు అనుకున్నప్పుడు ఆ శనివారం నాడు ఏదో ఒక సమయంలో మినపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని ఎవరికైనా దానం చేయడము, శనివారం ప్రదోష కాలంలో శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేయడము, అలాగే ప్రతిరోజు కూడా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ,
శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ క్రమం తప్పకుండా పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.